అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 27 అన్నమల్ చీమలు సూరా. చదవండి, ఆలోచించండి, ఆచరించండి, ఇతరులకు తెలియజేయండి. మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 36. فلما جاء سليمان قال أتمدونني بمال فما آتاني الله خير مما آتاكم بل أنتم بهديتكم تفرحون. ఆయత్ నంబర్ 36. రాణిగారి దూత సులైమాన్ వద్దకు చేరుకున్నప్పుడు, ఏమిటి, మీరు నాకు ధనరూపేణా సహాయం చేయాలనుకుంటున్నారా? నా ప్రభువు నాకు మీకిచ్చిన దానికన్నా మేలైనది ప్రసాదించాడు, కాబట్టి మీ కానుకతో మీరే సంతోషపడండి అని సులైమాన్ అన్నాడు. వ్యాఖ్యానం 42. అల్లాహ్ నాకు ప్రసాదించిన భాగ్యాలను మీరు చూడడం లేదా? మీ రాణిగారు పంపిన పారితోషికం వల్ల నాకు ఒరిగేదేమీ లేదు. ఈ పారితోషికాన్ని మీరు మీ దగ్గరే ఉంచుకోండి అంటూ సులైమాన్ బిల్కిస్ కానుకను గ్రహించడానికి నిరాకరించాడు. వ్యాఖ్యానం 43. మీ కానుకను మీరే అనుభవించండి. ప్రాపంచిక ప్రయోజనాలను, పారితోషికాలను పొందడం నా లక్ష్యం కానే కాదు. అలా అనుకుంటే ప్రపంచంలో వేరెవరికీ ఇవ్వని భోగభాగ్యాలను నా ప్రభువు నాకిచ్చాడు. వీటన్నిటితో పాటు నన్ను దైవ ప్రవక్తగా కూడా నియమించాడు. ఆయత్ నంబర్ 37. ارجع إليهم فلنأتينهم بجنود لا قبل لهم بها ولنخرجنهم منها أذلة وهم صاغرون. ఆయత్ నంబర్ 37. నువ్వు వారి వద్దకే తిరిగి వెళ్ళు. మేము వారిపైకి వారు నిలువరించలేని సైన్యాలను తీసుకువస్తాం. వారిని పరాభవం పాల్చేసి అక్కడి నుంచి వెళ్ళగొడతాము. తుదకు వారు కడు నిస్సహాయులుగా ఉండిపోతారు అని చెప్పాడు. వ్యాఖ్యానం 44. ఇంతకుముందు హజరత్ సులైమాన్ అలైహిస్సలాం రాయిబారిని బహువచనంలో సంబోధించారు. ఇప్పుడేమో ఏకవచనంలో సంబోధిస్తున్నారు. ఎందుకంటే ప్రసంగంలో ఒక్కోసారి మొత్తం జాతిని ఉద్దేశించి విషయం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం సూటిగా రాయిబారి ఒక్కన్నే ఉద్దేశించి మాట్లాడారు. వ్యాఖ్యానం 45. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం కేవలం రాజు కారు, ఆయన ఒక ప్రవక్త కూడా. అందువల్ల ఆయన తరపున ప్రజలు పరాభవం పాలు కావడం అన్నది జరగని పని. కానీ సాధారణంగా యుద్ధం వల్ల రక్తపాతం జరుగుతుంది, ధన ప్రాణ నష్టం జరుగుతుంది, ఓడిన వారు అసక్తులవుతారు. ఇదే ఆయన మాటల్లోని ఆంతర్యం. అంతకు మించి దైవ ప్రవక్తలు ఏ జాతి ప్రజలను కూడా కించపరిచే విధంగా ప్రవర్తించరు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధ సమయాలలో అవలంబించే విధానం ఈ సందర్భంగా స్మరించుకోదగినది. ఆయత్ నంబర్ 38. قال يا أيها الملأ أيكم يأتيني بعرشها قبل أن يأتوني مسلمين. ఆయత్ నంబర్ 38. ఓ ప్రముఖులారా, వారు విధేయులై ఇక్కడకు చేరుకొనక ముందే ఆమె సింహాసనాన్ని నా దగ్గరకు తేగలవారు మీలో ఎవరైనా ఉన్నారా అని అతను అడిగాడు. వ్యాఖ్యానం 46. అంతకుముందు సులైమాన్ అలైహిస్సలాం ఇచ్చిన జవాబును బట్టి తాను ఆయన్ని ప్రతిఘటించలేనన్న సంగతి ఆమెకు అర్థమైపోయింది. అందువల్ల ఆమె విధేయురాయిలై సులైమాన్ వద్దకు వచ్చేందుకు ప్రయాణ సన్నాహాలు మొదలెట్టింది. ఆమె రాబోతుందని సులైమానుకు ముందుగానే తెలిసిపోయింది. తన రాజవైభవాన్ని, శక్తి సామర్థ్యాలను చూపాలన్న ఆలోచన ఆయనకు కలిగింది. వెంటనే
ఆయన తన సహాయకులను సమావేశపరిచి బిల్కిస్ సింహాసనాన్ని ఆమె రాకకు ముందే తెచ్చిపెట్టే విషయంపై సమాలోచన జరిపారు. ఆయత్ నంబర్ 39. قال عفريت من الجن أنا آتيك به قبل أن تقوم من مقامك وإني عليه لقوي أمين. ఆయత్ నంబర్ 39. జిన్నులలో బలిష్ఠుడైన ఒక అతను మీరు మీ స్థానం నుంచి లేచే లోపలే నేను దానిని మీ ముందు సమర్పిస్తాను, అంతటి శక్తి నాకుంది, నేను విశ్వసనీయుణ్ణి కూడాను అని చెప్పాడు. వ్యాఖ్యానం 47. హజరత్ సులైమాన్ అలైహిస్సలాం వివిధ వ్యాజ్యాలను విని తీర్పు ఇవ్వడానికి ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొలువు తీరేవారు. ఆయన ఆ సభ నుంచి లేచి వెళ్ళకముందే ఆ సింహాసనాన్ని ఆయన ముందుంచగలనని ఒక జిన్ను చెప్పాడు. వ్యాఖ్యానం 48. ఆ జిన్ను పలికిన మాటల్ని బట్టి అతను ముమ్మాటికి జిన్ను జాతికి చెందినవాడై ఉంటాడు. జిన్ను వల్లనే ఇలాంటి సాహస కార్యాలు సాధ్యమవుతాయి. ఒక మానవ మాత్రుడు అతడెంత శక్తిమంతుడైనా ఈ పని చేయలేడు. ఎందుకంటే సభ నేటి యమన్ నుంచి బైతుల్ మకద్దిస్ జెరూసలేం వరకు కొన్ని నిమిషాలలో ఒక రాణి సింహాసనాన్ని తరలించడం అనేది మానవ ప్రయత్నాలకు అతీతమైనది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడకు రానుపోను మొత్తం 3000 మైళ్ళు దూరం ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణం 3 లేక 4 గంటల్లో అయ్యేది కాదు. అదీగాక ఒక సాధారణ మనిషి అంత పెద్ద సింహాసనాన్ని ఎత్తనూ లేడు. ఒకవేళ కొంతమంది సహాయాన్ని తీసుకుని ఎత్తగలిగినా మెరుపు వేగంతో తెచ్చి రాజుగారి సమక్షంలో పెట్టలేడు. కాబట్టి తేలిందేమిటంటే ఒక మానవాతీత శక్తి ద్వారా మాత్రమే ఈ పని సాధ్యమవుతుంది. వ్యాఖ్యానం 49. అంటే నేను ఆ సింహాసనాన్ని తేవడమే కాదు, దాని విలువైన వస్తువులన్నిటినీ యథాతథంగా ఉంచుతాను. అందులో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయడం కానీ మోసం చేయడం కానీ చేయను అన్నది ఆ జిన్ను మాటల్లోని ఉద్దేశం. ఆయత్ నంబర్ 40. قال الذي عنده علم من الكتاب أنا آتيك به قبل أن يرتد إليك طرفك فلما رآه مستقرا عنده قال هذا من فضل ربي ليبلوني أأشكر أم أكفر ومن شكر فإنما يشكر لنفسه ومن كفر فإن ربي غني كريم. ఆయత్ నంబర్ 40. అప్పుడు వారిలో గ్రంథజ్ఞానం గల ఒక అతను మీరు కళ్ళు మూసి తెరిచేలోగానే నేను దాన్ని మీ ముందు తెచ్చి పెట్టగలను అన్నాడు. తన కళ్ళ ముందర ఆ సింహాసనం ఉండడం చూసి సులైమాన్, ఇది నా ప్రభు అనుగ్రహం, నేను కృతజ్ఞుణ్ణి అవుతానో లేక ప్రభువు చేసిన మేలును మరిచిపోతానో పరీక్షించడానికే ఆయన ఇదంతా చేశాడు. ఎవడైనా కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరిస్తే అతని కృతజ్ఞతాభావం అతనికే ప్రయోజనకరం అవుతుంది. మరెవరైనా మేలును మరచి ప్రవర్తిస్తే నా ప్రభు లక్ష్య పెట్టనివాడు, గొప్ప ఉదాత్తుడు అని పలికాడు. వ్యాఖ్యానం 50. ఇంతకీ ఈ మాటలన్న ఆ వ్యక్తి ఎవరు? ఆ గ్రంథం ఏది? అతని దగ్గరున్న ఆ విద్య ఏమిటి అన్న విషయంలో వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ మూడింటి వాస్తవం దేవుడెరుగు. అయితే దివ్య ఖురాన్లోని ఈ వాక్యాలను బట్టి అతను మనిషే అయి ఉంటాడని తెలుస్తుంది. అతని వద్ద గ్రంథజ్ఞానం ఉంది. రెప్పపాటు సమయంలో సింహాసనాన్ని ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి తరలించే శక్తిని దేవుడు ఒక మహిమ రూపంలో అతనికి ప్రసాదించి ఉండవచ్చు. బాహ్యంలో ఇది సహజత్వానికి భౌతికతకు విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ దైవ ప్రణాళికను అనుసరించి అసాధారణమైన రీతిలో ఇలాంటి వింతలు విశేషాలు జరగడం అసంభవం కూడా కాదు. అందుచేత ఇక్కడ ఆ వ్యక్తి శక్తియుక్తులపై ఆశ్చర్యం చెందాల్సిన అవసరం కానీ అతనికి అబ్బిన ఆ విద్య గురించి కూపీలు లాగాల్సిన ఆవశ్యకత కానీ లేదు. ఒక అసాధారణ విషయాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ ఒక వ్యక్తి పరిచయం చేయబడ్డాడంతే. విషయానికి ఆ ఆవిష్కరణ వెనుక దైవ ప్రేరణ, దైవ ప్రణాళిక ఉన్నాయి. ఆయన తాను తలచింది ఉనికిలోకి తెస్తాడు.
ఈ వాస్తవం హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకు కూడా తెలుసు. అందుకే ఆయన తన కళ్ళ ముందర ఉన్న ఆ సింహాసనాన్ని చూడగానే అప్రయత్నంగా ఇది నా ప్రభు అనుగ్రహం అన్నారు. ఆయత్ నంబర్ 41. قال نكروا لها عرشها ننظر أتهتدي أم تكون من الذين لا يهتدون. ఆయత్ నంబర్ 41. ఆ సింహాసనం రూపురేఖలను స్వల్పంగా మార్చేయండి. ఆమె తన సింహాసనాన్ని గుర్తించే విషయంలో మార్గం పొందుతుందో లేక మార్గం తప్పిన వారిలో చేరుతుందో చూద్దాం అని సులైమాన్ ఆదేశించాడు. వ్యాఖ్యానం 51. అంటే దాని రంగు మార్చండి, రూపురేఖల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయండి. వ్యాఖ్యానం 52. అంటే ఆమె తన సింహాసనాన్ని గుర్తుపడుతుందో లేదో చూద్దాం అన్నది ఒక అర్థం కావచ్చు. ఆమె సన్మార్గానికి వస్తుందో మార్గ విహీనురాలవుతుందో పరీక్షిద్దాం అన్నది మరో అర్థం కావచ్చు. ఇంత పెద్ద అద్భుతం చూసిన తరువాత కూడా దైవ మార్గం బోధపడుతుందో లేదో చూడాలి అని భావించి హజరత్ సులైమాన్ అలైహిస్సలాం ఆమెకు ఈ పరీక్ష పెట్టారు. ఆయత్ నంబర్ 42. فلما جاءت قيل أهكذا عرشك قالت كأنه هو وأوتينا العلم من قبلها وكنا مسلمين. ఆయత్ నంబర్ 42. ఆమె రాగానే నీ సింహాసనం కూడా ఇలాంటిదేనా అని అనబడింది. దానికి ఆమె ఇది అచ్చం అలాగే ఉంది, మాకు ముందుగానే విషయం తెలిసి వచ్చింది, మేము అప్పుడే విధేయులం ముస్లింలం అయ్యాం అని సమాధానమిచ్చింది. వ్యాఖ్యానం 53. సింహాసనం రూపురేఖల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం మూలంగా ఆమె దాన్ని గుర్తుపట్టడంలో కించెత్ తడబాటుకు లోనయ్యింది. అందుకే ఇది నాదే అని అనే బదులు నా సింహాసనం అచ్చం ఇలాగే ఉంటుంది అని చెప్పింది. తన వస్తువు రూపురేఖల్లో మార్పులు జరిగినప్పటికీ మనిషి దాన్ని గుర్తుపట్టకపోడు. అందుకే ఆమె ఆ సింహాసనం తనది కాదని కూడా చెప్పలేదు. మొత్తానికి అది అచ్చం ఇలాగే ఉంటుంది అని చెప్పి ఎంతో విజ్ఞతను ప్రదర్శించింది. అవునని కానీ కాదని కానీ చెప్పలేదు. వ్యాఖ్యానం 54. అంటే మేము ఇక్కడికి విచ్చేయకముందే మీరొక సాధారణ రాజు గారని, నిశ్చయముగా మీరు దైవప్రవక్త అయి ఉంటారని ఊహించాం. అందుకే మేము ఇస్లాం స్వీకరించాం, మీకు విధేయులమై ఇక్కడికి వచ్చాం అని రాణిగారు చెప్పారు. అయితే ఇమాం ఇబ్నే కసీర్, ఇమాం షౌకాని తదితరులు ఈ వాక్యాన్ని మరో విధంగా తీసుకున్నారు. వారు చెప్పిన భాష్యం ఇది: ఈ పలుకులు నిజానికి హజరత్ సులైమాన్ గారివి. సభ రాణి విధేయురాలై మా దగ్గరకు వస్తుందన్న సంగతి మాకు ముందుగానే తెలపబడింది అని హజరత్ సులైమాన్ చెప్పారు. ఆయత్ నంబర్ 43. وصدها ما كانت تعبد من دون الله إنها كانت من قوم كافرين. ఆయత్ నంబర్ 43. అల్లాహ్ను వదిలి ఆమె ఎవరెవరినైతే పూజించేదో వారు ఆమెను సన్మార్గము నుంచి ఆపి ఉంచేవారు. నిశ్చయముగా లోగడ ఆమె అవిశ్వాస జనులకు చెందినది. వ్యాఖ్యానం 55. ఇవి దేవుని పలుకులు. ఆమెను నిజదైవం వైపుకు రాకుండా అడ్డుకొన్నది ఆమె చేసే బహుదైవారాధనే. అప్పటి వరకు ఆమె ఒక అవిశ్వాస జాతికి చెందినది. అందువల్ల ఏకదైవారాధన గురించి ఆమెకు బొత్తిగా తెలియదు. అయితే అరబీలోని వసద్దహ మాకాన తాబుదు అన్న వాక్యాన్ని గురించి వివరిస్తూ కొంతమంది పండితులు ఈ వాక్యానికి అసలు అర్థం సులైమాన్ ప్రవక్త ఆమెను బహుదైవారాధన చేయకుండా ఆపారు అని అభిప్రాయపడగా, అల్లాహ్ ఆమెను బహుదైవారాధన చేయకుండా అడ్డుకున్నాడు అన్న అర్థం పై వాక్యానికి సరిపోతుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. నిజం చెప్పాలంటే ఈ వాక్యానికి మొదటగా చెప్పబడిన అర్థమే సరైనదని తోస్తుంది. అనగా అంతకు మునుపు ఆమె చేస్తూ ఉండిన బహుదేవారాధనే ఆమెను నిజదైవం వైపుకు రాకుండా అడ్డుకుంది. ఫతహుల్ ఖదీర్. ఆయత్ నంబర్ 44. قيل لها ادخل الصرح فلما رأته حسبته لجة وكشفت عن ساقيها قال إنه صرح ممرد من قوارير
قالت رب إني ظلمت نفسي وأسلمت مع سليمان لله رب العالمين. ఆయత్ నంబర్ 44. మేడలోనికి పదండి అని ఆమెతో అనబడింది. దాన్ని చూడగానే ఇది నీటి కొలను కాబోలు అని అనుకుని ఆమె తన పిక్కలపైని వస్త్రాన్ని ఎత్తి పట్టుకుంది. అప్పుడు అతను ఇది గాజుతో చేయబడిన నున్నని నిర్మాణం మాత్రమే అన్నాడు. ప్రభు, నేను ఇప్పటి వరకు నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. ఇప్పుడు నేను సులైమాన్తో పాటు సర్వలోక ప్రభు అయిన అల్లాహకు విధేయత చూపుతున్నాను అని ఆమె ప్రకటించింది. వ్యాఖ్యానం 56. ఆ మేడ అద్దాలతో నిర్మించబడింది. దాని ముంగిట కూడా అద్దాలే అమర్చబడ్డాయి. దైవ ప్రవక్త హజరత్ సులైమాన్ అలైహిస్సలాం తన దైవ దౌత్యపు నిదర్శనాలను చూపిన తరువాత తన ప్రాపంచిక వైభవాన్ని కూడా ఆమెకు చూపాలనుకున్నాడు. దేవుడు ఆయనకు కని విని ఎరుగని రాజవైభవాన్ని ప్రసాదించాడు. ఆ అద్దాల మేడలోకి ప్రవేశించమని ఆమెకు చెప్పగానే ఆమె అందులోకి వెళ్ళబోయింది. అక్కడ పరచబడి ఉన్న రాళ్ళు కూడా గాజుతో చేయబడినవే. దాన్ని ఆమె అపురూప సరస్సుగా తలపోసి తన వస్త్రాలను తడిసిపోకుండా ఉండడానికి పిక్కల వరకు ఎత్తి పట్టుకున్నది. వ్యాఖ్యానం 57. తీరా అడుగు పెట్టిన తర్వాత ఆమెకు తెలిసింది అది కోనేరు కాదని, స్వచ్ఛమైన గాజు పలకని. ఆమె అంచనాలన్నీ తారుమారైనాయి. తన తప్పును ఒప్పుకుంటూ తాను ఇస్లాం స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. నున్నగా చేయబడిన రాతి పలకల్ని ముమర్రద్ అంటారు. అమ్రద్ అన్న పదం కూడా దీని నుంచి వచ్చినదే. మొహంపై వెంట్రుకలు మొలవని చిన్న పిల్లవాడిని అరబీలో అమ్రద్ అంటారు. అలాగే ఆకులు రాలిన చెట్టును షజరతున్ మర్దా అని అనటం కద్దు. ఫతహుల్ ఖదీర్. గమనిక: సబారాని బిల్కిస్ ఇస్లాం స్వీకరించిన మీదట ఏం జరిగింది? ఖురాన్లో కానీ ప్రామాణిక హదీసుల్లో కానీ దీని వివరాలు ఎక్కడా లేవు. వారిరువురు సులైమాన్ బిల్కిష్ వివాహం జరిగిందని కొన్ని వ్యాఖ్యాన కథనాల ఆధారంగా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఖురాన్ హదీసులు ఏమీ చెప్పకపోవడం వల్ల దానిపై మౌనం వహించడమే ఉత్తమం. ఆయత్ నంబర్ 45. ولقد أرسلنا إلى ثمود أخاهم صالحا أن اعبدوا الله فإذا هم فريقان يختصمون. ఆయత్ నంబర్ 45. మేము సమూద్ జాతి వారి వైపు వారి సోదరుడైన సాలేహ్ను మీరంతా అల్లాను ఆరాధించండి అని సందేశం ఇచ్చి పంపాము. కానీ వారు మాత్రం 2 వర్గాలుగా చీలిపోయి పరస్పరం పోట్లాడుకోసాగారు. వ్యాఖ్యానం 58. అంటే ఒక వర్గం విశ్వాసులది, ఇంకొకటి అవిశ్వాసులది. ఇరు వర్గాలలో ప్రతీదీ తానే సత్యంపై ఉన్నానని వాదించేది. ఆయత్ నంబర్ 46. قال يا قوم لم تستعجلون بالسيئة قبل الحسنة لولا تستغفرون الله لعلكم ترحمون. ఆయత్ నంబర్ 46. అతను సాలెహ్ ఇలా అన్నాడు: ఓ నా జాతి వారలారా, మీరు మంచి పనికి ముందు చెడు కోసం ఎందుకింత ఆత్రం చేస్తున్నారు? మీరు క్షమాపణ కొరకు అల్లాహను ఎందుకు వేడుకోరు? తద్వారా మీరు కరుణించబడవచ్చు కదా. వ్యాఖ్యానం 59. మీరు సత్యాన్ని విశ్వసించి సదాచరణ చేసే బదులు అసత్యాన్నే పట్టుకు వేలాడుతున్నారెందుకు? అసత్యం ఎన్నటికైనా శిక్షకే హేతువుగా పరిణమిస్తుంది. అసత్యాన్ని అంటిపెట్టుకుని ఉండడం అంటే దేవుని శిక్ష కోసం ఎదురు చూడడమే. అదీగాక సమూద్ జాతికి చెందిన సత్య తిరస్కారులు దేవుని శిక్ష గురించి చెబితే గేలి చేసేవారు. ఆ శిక్ష ఏదో ఇప్పుడే ఎందుకు తీసుకురావు అని తమ ప్రవక్తను తొందర పెట్టేవారు. వారి ఈ హడావుడికి సమాధానంగా దైవ ప్రవక్త హజరత్ సాలేహ్ అలైహిస్సలాం పలికిన మాటలివి. ఆయత్ నంబర్ 47. قالوا طيرنا بك وبمن معك قال طائركم عند الله بل أنتم قوم تفتنون. ఆయత్ నంబర్ 47. దానికి వారు, నీ మూలంగా, నీ వెంట ఉన్న వారి మూలంగానే మాకు ఈ దరిద్రం పట్టుకుందని మేము భావిస్తున్నాము అన్నారు. మీ దరిద్రం ఏదో అల్లా వద్దనే ఉంది. నిజానికి మీరు పరీక్షించబడుతున్నారు అని సాలెహ్ చెప్పారు. వ్యాఖ్యానం
60 అత్తయ్యర్నా అని ఆయుతులో ఉంది. ఇది తైర్ నుంచి వచ్చింది. తైర్ అంటే ఎగరటం అని అర్థం. పూర్వం అరేబియాలో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు శకునాలను చూసేవారు. దానికోసం వారు పక్షులను ఎగరవేసేవారు. పక్షి కుడివైపునకు ఎగిరిపోతే మంచి శకునముగా భావించి తమ పని మొదలుపెట్టేవారు. ఒకవేళ పక్షి ఎడమవైపుకు ఎగిరిపోతే దుశ్శకునంగా తలపోసి తాము తలపెట్టిన కార్యాన్ని వాయిదా వేసేవారు. ఫతహుల్ ఖదీర్. ఇస్లాంలో మాత్రం ఇలాంటి మంచి శకునాలకు చెడ్డ శకునాలకు ఏమాత్రమూ తావు లేదు. ఈ విధంగా శకునాలు ముహూర్తాలు చూడడం అధర్మం. అయితే ఏదైనా విషయంలో మంచి జరుగుతుందని లేక జరగాలని ఆశించడంలో మాత్రం తప్పు లేదు. వ్యాఖ్యానం 61. సాలెహ్ తన జాతి వారిని ఉద్దేశించి ఇలా అన్నారు: మీరు అనుకున్నట్లుగా విశ్వాసులు దరిద్రులు కారు. ఇదంతా మీ భ్రమ. వాస్తవానికి అదృష్ట దురదృష్టాలన్నీ దైవాధీనమై ఉన్నాయి. మీకు ఏ దరిద్రం కరువు కాటకాల రూపంలో చుట్టుకుంటుందని అనుకుంటున్నారో అది యథార్థంగా ఒక పరీక్ష. మీ తిరస్కార వైఖరి మూలంగానే దేవుడు మిమ్మల్ని పరీక్షకు లోను చేశాడు. ఫతహుల్ ఖదీర్. వ్యాఖ్యానం 62. లేదా మీరు అపమార్గాన ప్రయాణిస్తున్నప్పటికీ మీకు కొంత విడుపును ఇచ్చి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఆయత్ నంబర్ 48, 49. وكان في المدينة 9 رهط يفسدون في الأرض ولا يصلحون. ఆయత్ నంబర్ 48. ఆ నగరంలో 9 మందితో కూడిన దుష్ట మూక ఒకటి ఉండేది. వారు భూమిలో అరాచకాన్ని సృష్టించేవారు, సంస్కరణ కోసం ఏమాత్రము ప్రయత్నించేవారు కారు. قالوا تقاسموا بالله لنبيتنه وأهله ثم لنقولن لوليه ما شهدنا مهلك أهله وإنا لصادقون. ఆయత్ నంబర్ 49. వారిలా కూడబలుక్కున్నారు: రాత్రికి రాత్రే సాలెహ్పై అతని ఇంటి వారిపై దాడి జరుపుదాం. అతని ఇంటివారు హతమార్చబడినప్పుడు మేమక్కడ లేమని, మేము చెప్పేది సత్యమని అతని వారసులతో చెబుదాం. ఈ మేరకు అల్లాహపై ప్రమాణం చేసి మరీ శపథం చేయండి. వ్యాఖ్యానం 63. సమూద్ జాతివారు ముందు ఒంటెను చంపేశారు. అందువల్ల 3 రోజుల అనంతరం మీపై దైవశిక్ష విరుచుకుపడుతుందని హజరత్ సాలెహ్ అలైహిస్సలాం ఆ దుర్మార్గులను హెచ్చరించారు. ఈ శిక్ష ఏదో రాకముందే సాలెహ్ను అతని సహచరులను లేపేద్దామని ఆ జాతికి చెందిన 9 మంది ముఠా నాయకులు పథకం వేశారు. వ్యాఖ్యానం 64. అంటే ఈ ఊచకోతకు పాల్పడింది ఎవరో మాకు తెలియదు. ఆ సమయంలో మేము అక్కడ లేమని చెప్పి తప్పించుకుందాం అని ప్లాన్ వేశారు. ఆయత్ నంబర్ 50. ومكروا مكرا ومكرنا مكرا وهم لا يشعرون. ఆయత్ నంబర్ 50. ఈ విధంగా వారు రహస్యంగా కుట్ర పన్నారు. మరి మేము కూడా మా వ్యూహాన్ని రచించాము, కానీ దాని గురించి వారికి తెలియదు. వ్యాఖ్యానం 65. రాత్రిపూట రహస్యంగా దాడి జరిపి దైవ ప్రవక్తను, ప్రవక్త అనుచరులను చంపితే పేడ విరగడవుతుందని వారు అనుకున్నారు. వ్యాఖ్యానం 66. వారొకటి తలిస్తే అల్లాహ్ ఇంకొకటి తలిచాడు. వారు తమ పథకాన్ని అమలుపరచకముందే అల్లాహ్ వారిని తుదముట్టించాడు. అల్లాహ్ తన ఎత్తుగడల్లో శీఘ్రగామి. వ్యాఖ్యానం 67. అల్లాహ్ ఎత్తుగడలను, అందలి పరమార్థాలను గ్రహించే శక్తి వారికి లేనే లేదు. ఆయత్ నంబర్ 51. فانظر كيف كان عاقبة مكرهم أنا دمرناهم وقومهم أجمعين. ఆయత్ నంబర్ 51. మరి వారి కుట్ర ఎలా పరిణమించిందో చూడండి. మేము వారిని, వారి జాతి జనులందరినీ మట్టు పెట్టాము. వ్యాఖ్యానం 68. మేము ఆ 9 మంది దుష్ట నాయకులనే కాకుండా ఆ జాతినంతటినీ తుదముట్టించాం. ఎందుకంటే గుప్పెడు మంది తప్ప మిగిలిన వారంతా తమ అవిశ్వాసంపై ముండికేసిన వారే,
తమ 9 మంది ముఠా నాయకులు పన్నిన కుట్రకు వారంతా వత్తసు పలికారు. అందువల్ల వారంతా దైవాగ్రహానికి పాత్రులుగా ఖరారయ్యారు. ఆయత్ నంబర్ 52, 53, 54. فتلك بيوتهم خاوية بما ظلموا إن في ذلك لآية لقوم يعلمون. ఆయత్ నంబర్ 52. అవిగో అవే వారి ఇండ్లు వారి దౌర్జన్యం మూలంగా పాడుబడి ఉన్నాయి. జ్ఞానమున్న వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. وأنجينا الذين آمنوا وكانوا يتقون. ఆయత్ నంబర్ 53. అయితే విశ్వసించి భయభక్తులతో మెలిగే వారిని మేము కాపాడాము. ولوطا إذ قال لقومه أتأتون الفاحشة وأنتم تبصرون. ఆయత్ నంబర్ 54. ఇంకా లూతును పంపినప్పటి సంగతిని జ్ఞాపకం తెచ్చుకో. అతను తన జాతి వారితో మీరు అంతా తెలిసి కూడా సిగ్గుమాలిన పని చేస్తున్నారే అని చెప్పాడు. వ్యాఖ్యానం 69. లూతు జాతి ప్రజలు అమూరియా, సదూమ్ పట్టణాల్లో నివసించేవారు. వ్యాఖ్యానం 70. అంటే అది మనోనేత్రంతో ముడిపడి ఉన్న విషయం. తాము చేసే పని మంచిది కాదన్న సంగతి వారికి తెలుసు. వారి మనస్సాక్షి సైతం ఆ పనికి ఒప్పుకోదు. ఒకవేళ తుబ్సిరూన్ అన్న పదానికి చూస్తూ చూస్తూనే ఈ పాడు పని చేస్తున్నారేమిటి అన్న అర్థం తీసుకుంటే మీరు మరీ సిగ్గు ఎగ్గు లేకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. మీ పాడు రోగం ఎంతగా ముదిరిపోయిందంటే జనులు చూస్తున్నారన్న భయం, లజ్జ కూడా మీకు లేకుండా పోయింది అని భావం. ఆయత్ నెంబర్ 55. أئنكم لتأتون الرجال شهوة من دون النساء بل أنتم قوم تجهلون. ఆయత్ నెంబర్ 55. మీరు ఆడవారిని వదిలేసి మగవారి వద్దకు కామవాంఛతో ఎగబడి వస్తారేమిటి? నిజానికి మీరు వట్టి మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాడు. వ్యాఖ్యానం 71. అసహజమైన ఈ లైంగిక క్రీడ అసలు లూతు జాతి ప్రజలతోనే మొదలైంది. అందుచేత ఈ స్వలింగ సంపర్క రుగ్మతను లవాతత్గా వ్యవహరిస్తారు. వ్యాఖ్యానం 72. అంటే మీరు పాల్పడుతున్న ఈ ముదనష్టు పని ఎలాంటి విపత్కర పరిణామాలకు దారితీస్తుందో మీకు తెలియదల్లే ఉంది. తెలిస్తే మీరు ఈ నీతిబాహ్యమైన చేష్ట జోలికి పోరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.